వచ్చే వారం రైతు భరోసా నిధులు సేకరించాలని ఫైనాన్స్ శాఖకు సీఎం ఆదేశం. ఇప్పటికే 3,000 కోట్లు సిద్ధం. మరో 4,000 కోట్లు అప్పు కోసం ఆర్బీఐకి లేఖ. ఎల్లుండి రైతు నేస్తం సభకు సీఎం హాజరు. అదే రోజున అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్. సాగు భూముల్లో ఎకరానికి 6,000 చొప్పున సాయం. గతంలో నిధుల కొరతతో 4 ఎకరాల్లోపు వారికే రైతు భరోసా. వచ్చే వారం నుంచి వానాకాలం రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎకరాకు 6,000 చొప్పున రైతుల అకౌంట్లలో జమ చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈసారి ఎలాంటి కట్ ఆఫ్ లేకుండా సాగు భూములు అన్నింటికి కూడా పంట సాయం అందించనున్నట్లు సమాచారం. అయితే రైతు భరోసా స్కీమ్ కోసం కావాల్సిన నిధులను సమకూర్చుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించడంతో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులు ఈ పనిలో నిమగ్నమయ్యారు. ఎల్లుండి అధికారిక ప్రకటన. అగ్రికల్చర్ వర్సిటీలో రైతు నేస్తం కార్యక్రమం సోమవారం జరగనుంది. దీనికి సీఎం రేవంత్ చీఫ్ గెస్ట్గా వెళ్తున్నారు. అదే సమయంలో రైతు భరోసా స్కీమ్ అమలు తేదీని అధికారికంగా ప్రకటిస్తారని తెలిసింది. ఈసారి సాగు భూములు అన్నింటికి కూడా ఎకరాకు 6,000 చొప్పున సాయం అందించనున్నారు. ఆర్థిక వనరుల కొరత కారణంగా గత సీజన్లో రైతు భరోసా స్కీమ్ అమలులో జాప్యం జరిగింది. కేవలం 4 ఎకరాల లోపు రైతులకు మాత్రమే పంట సాయం అందించి మిగతా రైతులకు డబ్బులు చెల్లించలేదు. నిధుల కొరత కారణంగానే కొందరికి చెల్లించాల్సింది వచ్చింది. దీంతో మిగతా రైతులకు ఎప్పుడు సాయం చేస్తారు అనే అంశాలపైన కూడా నడుస్తోంది. సో ఎల్లుండి రైతు నేస్తం సభకు సీఎం హాజరు. ఎందుకు ఎప్పుడు లేని రైతు భరోసా మీద అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇప్పుడు ఇమీడియట్గా ఎందుకు చేస్తున్నారు? లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అతి త్వరలో రాబోతున్నాయి. సో జూలైలో నోటిఫికేషన్ రాబోతుందని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం. సో మరి పంచాయతీ ఏదైతే లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ రైతులను టార్గెట్ చేయాలి. రైతులను టార్గెట్ చేయాలంటే ఏం చేయాలి? ముందుగా లోకల్ బాడీ ఎన్నికల్లో వాళ్ళు గెలవాలంటే ముందుగా రైతులకు రైతు భరోసా దగ్గర నుంచి ఏదైతే అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా సమకూర్చాలి. సో అందుకే ఇప్పుడు అంటే వీళ్ళు ఏది చేసినా రాజకీయ కోణంలో ఎన్నికలకు లబ్ధి చేకూరే విధంగా చేస్తారు. కానీ ఒంటరి మహిళా పెన్షన్లు ఉన్నాయి, మా ముసలోళ్ళ పెన్షన్లు ఉన్నాయి, సో ఇంకా ఆసరా పెన్షన్లు ఉన్నాయి, ఆశా వర్కర్లు పెన్షన్లు ఇంకా రాలేదు. సో రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళవి కూడా ఇంకా రానటువంటి పరిస్థితి. అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్ని పీక్ అవతల పడేసినారు. ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా తెలియదు, కానీ ఎట్టకేలకు పోని ఏ రకంగా వచ్చినా రైతు భరోసా రావడం చాలా ఆనందకరం. మరి అది వచ్చే వరకు కూడా మనకు క్వశ్చన్ మార్కే. ఒకవేళ రైతు భరోసా ఇస్తున్నాం అని చెప్పి మళ్ళీ ఓ3 రేపులాగా రేపు అనే కాడికి ఈ లోపల లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, అందుకే ఎలక్షన్ కోడ్లో ఈ ఎన్నికల కోడ్లో మనం రైతు భరోసా అనౌన్స్ చేయొద్దు అని చెప్పచ్చు. కానీ అట్లా జరగకుండా ఈసారి దిగ్విజయంగా పూర్తి కావాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే ఆ వచ్చే 6,000 కొంతమందికి వచ్చినా అట్లీస్ట్ వాళ్ళకి ఏదో రకంగా ఉపయోగపడతాయి అవి డబ్బులు. జూలైలో సర్పంచ్ ఎన్నికలు. వారం 10 రోజుల్లో ఎన్నికల తేదీలపై స్పష్టత. అన్ని జీపీలోనూ కూడా కాంగ్రెస్ సత్తా చాటాలి. మంత్రి సీతక్క. స్థానిక పోరుకు ముందే నామినేటెడ్ పోస్టుల భర్తీ. ముందుగా అనుబంధ సంఘాలకు అధ్యక్షుల ప్రకటన. ఆ తర్వాత పిసిసి కార్యవర్గం భేటీ కాంగ్రెస్ పార్టీ. సో జూలైలో సర్పంచ్ ఎన్నికలు. వారం 10 రోజుల్లో ఎన్నికల తేదీలపై స్పష్టత. సో అదే చెప్తున్నాను ఇందాక, జూలైలో రాబోతున్నాయి. అందుకే ఈ రైతు భరోసా ఇవన్నీ కూడా వేయాలని చెప్పి మిగతావన్నీ ఆపి కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ముందుగా రైతు భరోసాకు సమకూర్చడం ఎందుకు చెప్తారు? ఇందుకే చెప్తారు. సరే దేనికి చెప్పినా రైతు భరోసా రావడం అనేది చాలా ఇంపార్టెంట్.